చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం ముడుపుల కుంభకోణం కేసులో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలకంగా సిట్ భావిస్తున్న తరుణంలో ఆయనను పూర్తిగా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరైతే ఆయనకే చేటు తెచ్చేలాగైతే నాకు అనిపిస్తోంది. ముఖ్యంగా న్యాయపరంగా బెయిల్ పొందే సమయంలో కానీ లేకపోతే పూర్తి స్థాయిలో విచారణ ముగించే సమయంలో దీనిని సిట్ అధికారులు కోర్టుకు పూర్తి స్థాయిలో తెలపవచ్చు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కష్టంగా వ్యవహరిస్తున్నారు, మమ్మల్ని కష్టపెడుతున్నారు అని సిట్ అధికారులు అయితే కోర్టుకు తెలపవచ్చు. విచారణ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మళ్ళీ మా కస్టడీకి ఇవ్వండి అని కోర్టును ఎన్నిసార్లైనా కోరచ్చు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు, ఆయన వ్యవహరిస్తున్న అధికారులతో వ్యవహరిస్తున్న తీరు అన్నీ సీసీ కెమెరాల్లో కానీ లేకపోతే ఇతరత్ర కెమెరాల్లో కానీ రికార్డ్ అవుతున్నాయి. వీటిని బలమైన సాక్ష్యాలుగా సిట్ అధికారులు అయితే ప్రవేశపెట్టడానికైతే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసుల మీద తిరగబడడం విచారణలో, లేకపోతే పోలీసులు అడిగిన ప్రశ్నలకు కావాలనే స్కిప్ చేయడం, లేకపోతే చాలా ఘాటుగా సమాధానాలు ఇవ్వడం దర్యాప్తుకు సహకరించకపోవడం కిందకే వస్తాయి. సో దీన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్న నేపథ్యంలో బెయిల్కి వెళ్ళే సమయంలో న్యాయమూర్తి వీటన్నిటిని పరిశీలించే అవకాశం ఉంది. నువ్వు విచారణకు పూర్తి స్థాయిలో ఎక్కడ సహకరించలేదు కాబట్టి నీకు బెయిల్ను మేము మంజూరు చేయం అని చెప్పే అధికారం కూడా న్యాయమూర్తికి ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మద్యం ముడుపుల కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలకం. ఎందుకంటే ఈ ముడుపులన్నింటినీ మళ్ళీ వైసీపీ శ్రేణులకు కానీ నాయకులకు కానీ అందజేయడంలో ఒక చైన్ అయితే ఆయన ఏర్పాటు చేయగలిగాడు. దీనికి సంబంధించి ఇప్పుడు కీలకమైన ఆధారాలు లభించి ఆ ఆధారాలను చెవిరెడ్డి ముందే పెట్టి ప్రశ్నిస్తున్నా సరే నాకు తెలియదు, మీరేం చేస్తారో చేసుకోండి, శాపనార్థాలు పెట్టడం, లేకపోతే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారు మీ అందరంతో చూస్తానని బెదిరించడం వంటి విషయాలు చాలా సీరియస్ అయిన విషయాలు. ముఖ్యంగా కోర్టు కూడా వీటిని చాలా సీరియస్గా తీసుకుంటుంది అని అయితే నేను భావిస్తున్నాను. సో ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు లీక్ చేస్తూ ఇటువైపు చెవిరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిట్ అధికారులు పత్రికలకు తెలియజేస్తూ లీకులు ఇస్తూ ప్రజలకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా న్యాయ వ్యవస్థకు తెలియజేసేలా ఎప్పటికప్పుడు రికార్డు చేస్తున్నారు. సో ఈ రెండూ కూడా ప్రమాదకరమే. కాబట్టి చెవిరెడ్డి ఇప్పటికైనా మద్యం ముడుపుల కేసులో స్వచ్ఛందంగా తన దగ్గర ఏముంది, ఏం సమాచారం ఉంది, ఏంటి పరిస్థితి అనేది సిట్ అధికారులకు చెప్పేసి విచారణ ముగించుకుని బెయిల్కి దరఖాస్తు చేసుకుంటే చాలా బెటర్ ఏమో అని నా అభిప్రాయం. లేకపోతే చాలా రోజుల పాటు చెవిరెడ్డి జైల్లోనే ఉండాల్సి ఉంటుందేమో అని అయితే నాకు అనిపిస్తోంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.